హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. వనజ తాతినేని. దుఃఖం ఒక సజీవ ప్రాణి, పరాన్న జీవి కాదు. దుఃఖాన్ని ఆశ్రయించుకొని మనిషిని ఆశ్రయించుకొని దుఃఖం మనుగడ సాగిస్తూ, హేతువు శోధనలో మరణిస్తూ, ఇలా ఏవో పొంతనలేని ఆలోచనలు చేస్తుందామె. కారణం లేని దుఃఖం ఒకానొక రోజు పొద్దున్నే వచ్చిన వానలా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది ఆమెలో. ముసురులా 3 రోజుల నుండి విడువనంటుంది. తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రిస్తున్న పసిపాపను ఎవరో దొంగలించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పీడకలలు. కారు మేఘం వచ్చి కమ్ముకుంటున్నట్లు నిద్రలో ఉలికిపాటు, కలవరం. ఆ అలజడి తగ్గాలన్నా, ఆ గుబులు మాయమవ్వాలన్నా ఏళ్ల తరబడి కాలింగ్ బటన్ నొక్కని ఆ నెంబర్కి ఆమె ఫోన్ నుండి కాల్ వెళ్తుంది. అతను లిఫ్ట్ చేస్తాడు. ఇటువైపు నుండి శబ్దం ఉండదు. శబ్దం లేని దుఃఖం మాత్రం ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం సన్నివేశం, చిత్రీకరణ జరుగుతుంది. తర్వాత, హే పిచ్చి, ఎందుకేడుస్తున్నావు? నీకు నేను లేను, రా, ఇలా వచ్చి సేదతీరు. చేతులు చాచి పిలిచిన ఆ ఆహ్వానంలో ఆలింగనంతో పాటు తల ఆంచుకోవడానికి విశాలమైన హృదయం పెన్నిదిగా దొరుకుతుంది. దుఃఖ తీవ్రత తగ్గిన కొన్ని నిమిషాల తర్వాత, ఓ పాపా లాలి, జన్మకే లాలి, ప్రేమకే లాలి, పాడనా తీయగా, ఆ స్వరంలో ఎస్పీబీ వెళ్ళి మెత్తగా ఒదిగిపోతాడు. చరణాలు మధ్య వినబడని ఇళయరాజా నిశ్శబ్ద సంగీతం చోటు చేసుకుంటుంది. పాట పూర్తయిన తర్వాత దుఃఖం పలుచబడుతుంది మెదడులో. గుండెలో ఓపలేని భారంగా ఉన్న టన్నుల కొద్దీ బాధ, పరువు క్రమ్మేసి అదృశ్యమవుతాయి. తడి ఆరిన కన్నీటి చారికల మధ్య ఆమె ముక్కు ఎగబీలుస్తుంది. అప్పుడు అడుగుతుంది. పూల మృదుత్వాన్ని నింపుకున్న అతని స్వరం. ఎందుకమ్మా, ఏమైంది? నీకు నేను లేను అని. ఏం లేదు, 10 రోజులుగా ఎంతకీ నిద్ర రావడం లేదు. ఫ్యాన్ చప్పుడు కూడా భరించలేకపోతున్నా. ఏవో ఆలోచనలు బుర్రలో దెయ్యాలు వలె తిరుగుతున్నాయి. అనుకున్న పనులు ఎంతకీ పూర్తి కావడం లేదు. విసిగిస్తున్నాయి. ఓపిక లేదు. ఆమె కంఠస్వరంలో మళ్ళీ దుఃఖ ఊరుతూ. కారణాలు అవి కాదని అతనికి తెలుసు. అతడు నమ్మడని ఆమెకి తెలుసు. నేను ఏడుస్తున్నది గడిచిన జీవితం కోసం. అలాగే గడపలేని జీవితం కోసం కూడా కాదు అని ఆమె విప్పి చెప్పనవసరం లేదు. అతను గ్రహించలేని రాతి యుగం నాటి మనిషి కూడా కాదు. అసలు ఎన్నడూ ప్రస్తావించని ఆ విషయం గురించి కూడా కాదు. ఆమె ఏదో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటుంది. కానీ అది అతనికి చెప్పడం ఇష్టం లేదు. అతను గ్రహించేశాడు. నేనొక విషయం చెప్పనా? విషయాన్ని తేలిక చేసేందుకన్నట్టు అన్నాడు. ఏడ్చిన బరువైన కనురెప్పలతో భలే అందంగా ఉన్నావు. విషాద సౌందర్యం, గంభీర సౌందర్యంతో వెలిగిపోతున్నావు తెలుసా? వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. లైట్ వేసి అద్దంలో చూసుకుంది. నిజమే, అద్దంలో వింత అందంతో మెరుస్తుంది. ఆమెను చూసుకొని ఆమె పక్కున నవ్వుతుంటే మళ్ళీ కన్నీళ్ళు ఊరాయి. ఆడియో కాల్లో చూసినట్లే చెప్పాడు. మరి నేనొకటి అడుగుతాను, కాదనకూడదు. అటు నుంచి మన్నింపు కలగలిపలిన అభ్యర్థన. ఊ అనబోయి క్షణం ఆగింది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుడతారన్నమాట. అబద్ధం కాదు. అంత పిచ్చి ఆలోచన ఏమీ వద్దు. కానీ నీ ఫేస్బుక్ పాస్వర్డ్ చెప్పు. క్షణం తటపటాయించింది. కానీ చెప్పేసింది. ఇంకా మాట్లాడుతూ ఉండగానే వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. చూసి చెప్పు అన్నాడు. చూసి చెప్పింది. ఫేస్బుక్ పాస్వర్డ్ మార్చేశాను, లాగౌట్ చేశాను. కొన్నాళ్ళు హాయిగా నిద్రపో, సరేనా? అంది. దా మరి కాసేపు బజ్జుని సేదతీరు. చిన్న చిన్న విషయాలకు నువ్వు ఏడవవని నాకు తెలుసులే. చాహూంగా మై తుజే
సాంజ్ సవేరే రఫీ అతని గల మాధుర్యంలో బతికి ఉన్నాడు పాట పూర్తి అయ్యే వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్రస్ చెప్తావా? నాయిస్లెస్ సీలింగ్ ఫ్యాన్ ఆర్డర్ పెడతాను. ఊహు వద్దు, నేను కొంటాను. రేపు బయటకు వెళ్ళే పనుంది. నువ్వు అశ్రద్ధ చేస్తావు. నీపై నీకు అంత శ్రద్ధ కూడానా? చిరుకోపం మందలింపు. వద్దులే. సరే మరి ఉండనా? ఫేస్బుక్ పాస్వర్డ్ నువ్వు అడుగుతావు, నేను ఇస్తాను. నువ్విచ్చినప్పుడే నేను తీసుకుంటాను. అంతే. కనురెప్పలు పై కొబ్బరి నూనె రాసుకొని స్మూత్గా మసాజ్ చేసుకో. నిద్ర పడుతుంది. అతను కాల్ కట్ చేయలేదు. చెయ్యడని ఆమెకు తెలుసు. మర్యాద మూర్తి భవించిన పురుషోత్తముడు. ఆమె కాల్ కట్ చేసింది. 2 రోజుల తర్వాత ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ కాల్ చేశాడు. మేడం ఇంట్లో ఉన్నారా? మీకు పార్సల్ వచ్చింది. ఉన్నానండి. ఎవరో బుక్స్ పంపి ఉంటారు అనుకుంది ఆమె. ఎకనాలజింగ్ రిసిప్ట్పై సంతకం చేశాక సీలింగ్ ఫ్యాన్ పార్సెల్ ఆమె ముందు పెట్టాడు. ఇలా కూడా డెలివరీ ఉంటుందా? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగింది. పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబర్ ఉంటే ఈజీ కదా మేడం. ఇది కూడా మీకు తెలియదా అన్నట్లు నవ్వాడు పోస్ట్ మ్యాన్. కార్టూన్ ఓపెన్ చేస్తూ అనుకుంది. దూరం నుండి కూడా నక్షత్రాల వలె ప్రకాశవంతమైన స్థిరమైన ప్రేమ నాపై ప్రసరిస్తున్నప్పుడు గాలివాటు ప్రేమల బ్లాక్మెయిలింగ్ బాధ నాకెందుకు? ఆమోదించలేదని రకరకాలుగా వేధింపులకు పాల్పడుతున్న వారి గురించి భయం ఎందుకు? చేస్తున్న పని ఆపి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తెరిపిగా ఊపిరి పీల్చుకుంది ఆమె. స్నేహం పేరిట అశ్లీల సందేశాలు పంపుతున్న వారిని బ్లాక్ చేసినా కూడా కొత్త అకౌంట్లతో వచ్చి వేధిస్తున్న వారందరినీ లిస్ట్లో చేర్చింది. తీసిన స్క్రీన్ షాట్స్ అన్నిటినీ ఫైల్ చేసింది. తర్వాత వారికి ఎదురవ్వబోయే సన్నివేశం ఊహించుకుంటే మనస్సు కొంత శాంతించింది. తర్వాత ఫ్యాన్ బిల్ అమౌంట్ చూసి అతని నెంబర్కి ఫోన్పే చేసింది. కాసేపటి తర్వాత రిప్లైలో యాంగ్రీ ఎమోజీతో పాటు థ్యాంక్స్ అనే టెక్స్ట్ కూడా వచ్చింది. నవ్వుకుంది ఆమె. మనసులో ఇలా అనుకుంది. అన్ని స్నేహాలు ఒకటి కావు. ఈ స్నేహం అపురూపమైనది. ఎవరికి అంతు చిక్కని నా రహస్య ప్రపంచంలో నేను మాత్రమే జీవించడంలో గల ఆనందాన్ని కనుగొన్నాను. నా గమ్యాన్ని చేరుకొని దశాబ్దాలు గడిచిపోయాయి. కాలం క్షణాల్లా కరిగిపోయింది. నీ ప్రేమలో నేను సేద తీరినప్పుడల్లా నాకైతే మళ్ళీ ఇప్పుడే పుట్టినట్టు ఉంది. ఇది చాలు. అమూల్యమైన నీ ప్రేమను గొడుగుగా మార్చి అవసరమైనప్పుడు కాపు కాస్తావు. నీ హృదయాన్ని తల్పం చేస్తావు. నన్ను సాంత్వనపరిచే మాంత్రిక విద్య కేవలం నీకు మాత్రమే తెలుసు. ఇంతకు మించి మరేదీ వద్దు. ఉన్నదాంతో ఉత్సవం చేసుకోవడం నాకు భగవంతుడు ఇచ్చిన వరం మరియు విలువైన కానుక. మరొక టెక్స్ట్ నోటిఫికేషన్ అతని నుండే అది. చివరికి జీవితం అంటే ఏమిటంటే మీకు మార్గంలో తారసపడిన వారి గురించి కాదు. మీ హృదయం తాను ఎన్నటికీ వదులుకోవడానికి ఇష్టపడని వారి గురించి. అది కార్చే కన్నీరు. పదే పదే చదువుకొని పదే పదే ఏడ్చింది ఆమె కనురెప్పలు వాచిపోయేలా. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.